గారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. నేను ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి ఒకే చర్చికి వెళ్ళాను. ఒకే చర్చికి వెళ్ళినా బడిలో పాఠాలు చెప్పేసి బయటకు వచ్చి ఎలా వదిలేస్తామో అలాగే వెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ మాస్టర్ అలా చెప్పేవారు. నాకు ఏది కూడా అర్థం కావట్లేదు. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా దర్శన భాగం నేను మొత్తం అందరూ కూడా నేను 20 మంది అండి మొత్తం మా జట్టు, మా పిల్లలైతే ఎవరైతే 35 సంవత్సరాల నుంచి కూడా దర్శన భాగం ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఏ వచ్చినా సరే ఏదైనా కష్టం వస్తే ఇంటికి వచ్చి ఆదరించేవాళ్ళు లేదు. ఆదరించేవాడు లేకపోయినా అలాగే తిరుగుతున్నాం. మా ముసలితనం వచ్చిన తర్వాత మేము చర్చికి రాలేకపోతున్నామండి. రానిపోయిన ఆటోకి 80 రూపాయలు అవుతున్నాయి ఇద్దరికి. మళ్ళీ అక్కడి నుంచి వెంకటేశ్వర కాడి నుంచి మళ్ళీ నడిచి రావాలి. మేము ఇంకా పెట్టుబడి మేము తిరగడం అన్నారు. అలాగే ఊరుకున్నారు. కానీ మేము డ్రాప్ అయిపోయాం. మొత్తం 20 మంది కూడా డ్రాప్ అయిపోయాం. వెళ్ళడం మానేసాం. వెళ్ళడం మానేసిన తర్వాత వీళ్ళకి ఇది వరకు ఇంటి దగ్గర తడికలు మంచి వర్క్ అది చేశాను. ఈ అయ్యగారు నాకు పని చెప్పారు. నేను నేతలు వండి చేటలు బొట్టలు తడుకుని వెళ్తూ ఉంటాము. అలాంటి ఇంట్లో ఈ పాస్టర్ గారు దగ్గరికి వెళ్తే బాగుంటుందని నేనే ఇక్కడికి చర్చికి వచ్చాను. చర్చికి వచ్చి ఎవరో పరిచయం లేదు, లేకపోతే వీళ్ళు నాకు పరిచయం లేచి నన్ను పలకరించి అన్నీ చేసి వస్తూ ఉండన్నారు. వస్తూ ఉంటుంటే ఈ పాత సంవత్సరంలో వీరు చెప్పిన వాక్యాలు, వీరు చెప్పిన చేష్టలు, వీరు ఏది చెప్పారో అదే ఊహించుకొని మా కొట్టులో వర్కర్స్ అందరికీ అలాగ నెమ్మదిగా కథలు చెప్పేవాడిని. అలాగే దేవుళ్ళకి ఎదిగాను. ఎదిగితే మా కుటుంబంలో మా ఆడవాళ్ళు ఒక కాలంలో మునిగిపోయారు. వెళ్ళిపోతుంటే బయట వాళ్ళంతా కూడా వచ్చి లెగ తీసి దేవుడు రక్షించాడు. ఆ వార్త అయ్యగారు విని మా ఇంటికి వచ్చి పలకరించి ఆ బిడ్డకి సహాయం చేశారండి. మా బంధువులు ఎవరు రాలేదు, చుట్టాలు ఎవరు రాలేదు. మరి ఎంత ఆత్మీయకాల బంధం కలిసిందో నాకు తెలియదు. అలాగే వచ్చారండి. ఒకసారి కరెంటు మొత్తం అంతా పోయిందండి. కరెంటు పోతే చీకట్లో ఉన్నాం, కిరణాల దీపాలు ఎట్టుకొని చాలా బాధపడుతున్నాం. అయ్యగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను ఎలక్ట్రీషియన్ పంపిస్తాను, మీరు చీకట్లో ఉండొద్దు అని అయ్యగారు చెప్పారండి. అరగంటలోనే వచ్చారు కానీ గంటలో ఆ బిగింపు అవ్వలేదు. దాంట్లో ఉన్న ఫీజు అంతా పోయింది. అది అయ్యగారు వచ్చి ఇంతేపు అయింది ఏంటని అయ్యగారు మా ఇంటికి వచ్చి ఆయన అడిగితే ఇదంతా అయితే 300 అవుతుంది, ఆ సామాన్లు కొనుక్కోవాలి అని అన్నారు. మా దగ్గర ఏమో డబ్బులు లేవండి. అయ్యగారు వెంటనే ఆయనకు 300 రూపాయలు ఇచ్చి బిగించినందుకు 100 రూపాయలు ఇచ్చి ఆ కరెంటు లైట్ని వెలిగించారు. ఆ ఫ్యాన్లు, ఆ టీవీ, కరెంటు అన్నీ కూడా మంచిగా తిరుగుతున్నాయండి. బాగు చేసి 2 నెలలు అయింది. ఇప్పుడు రిపేర్ లేదండి. అంత సాయం చేశారండి. చేస్తే నాకు చేతులు వాసిపోయి చేతులు ఏం పని చేయట్లేదండి. మొత్తం 4-5 డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినా పని అవ్వలేదండి. అయ్యగారి దగ్గరికి వచ్చి నేను ఇలాగ క్షమాపణ కోరుకొని నాకేమీ తోయట్లేదండి, తగ్గట్లేదు అని వారితోటి మనవి చేసుకున్నాను. అంటే నేను తీసుకెళ్తాను అని ప్రకాష్ని పంపించి మోటార్ సైకిల్ వేసి తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. మా చుట్టాలు బంధువులు ఎవరో తీసుకెళ్ళా, వీరు వచ్చి తీసుకెళ్ళారు. 1 నెల వరకు వైద్యం చేస్తే మళ్ళీ మామూలు చేతులు అయ్యి భోజనం కూడా చేసేవాడిని కాదండి. అలా చేతులతోటి భోజనం చేసి ఇప్పుడు నేను కోలుకున్నానండి. ఈ చర్చిలో 35 సంవత్సరాల నుంచి కూడా వెళ్ళిన మా వంకే చూడలేదండి. వీరు చూసినట్టుగా ఎక్కడ జరగలేదు. వాక్యం కూడా ఎక్కడ అంత లోతుగా వినలేదు. ఆహార పథకంలో కూడా ఆఖరి శనివారంలో మా మా ముసలమ్మకి నాకు కూడా 2 పూటలు కూడా పదార్థాలు తీసుకొచ్చి ఇచ్చారండి ఈ సంవత్సరం అస్తమనం. కానీ
ఎన్ని చర్చలు తీసుకున్నా ఈ పథకం ఎక్కడ లేదండి. ఈ ఆహార పథకం ఎక్కడా లేదు. ఇంత సౌఖ్యంగా, ఇంత ఇదిగా, గౌరవంగా చూడడం, ఆప్తీగా ఉండడం, అలా పాస్టర్ గారు అలాగే ఈ చర్చిని అలాగా కాపాడి సంఘాన్ని మొత్తం అంతా చూసి మమ్మల్ని కాసి కాపాడుతున్నారండి. అందుకని ఈ పాత సంవత్సరంలో మాకు అన్నీ చేసిన మేళ్ళన్నీ కూడా పాస్టర్ గారు చేసినందుకు వందనాలు చూస్తున్నాను. ఇప్పటికి మాకు ఏమి లోటుపాట్లు లేకుండా మీరు కాపాడి నూతన సంవత్సరంలో మంచిగా జరిగేలాగా మీరందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దీవించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం.